నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో మూడో రోజు కార్తీక శుక్ల తదియ తిథి ఉంది. కార్తీక శుక్ల తదియ తిథి నాడు త్రిలోచన గౌరీ వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే ఈ త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గౌరీదేవిని ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా, గౌరీ దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా, గౌరీదేవికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా సంవత్సరం మొత్తం గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని ఎలా పూజించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజ చేసుకునే పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి స్వస్తి గుర్తు ముగ్గు వేసి అక్కడ తమలపాకు ఉంచి ఆ తమలపాకులో పసుపు ముద్దను ఉంచాలి. ఆ పసుపు ముద్దకి పై భాగంలో ఎడమవైపు కుడివైపు బొట్లు పెట్టి దాన్ని గౌరీ స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఆ పసుపు ముద్ద దగ్గర గౌరీ దీపాన్ని వెలిగించాలి. గౌరీ దీపం అంటే ఏంటి? బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటినీ కలిపి ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకోవాలి. అంటే పిండి ప్రమిద చేసుకోవాలి. ఆ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి కుంభవత్తులు పువ్వొత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే గౌరీ దీపం అంటారు. ఈ గౌరీ దీపం వెలిగించాక ఆ పసుపు ముద్దకి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యాయై నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీళ్ళను బట్టి పఠించాలి. హరిద్రా కుంకుమ ఆరాధ్యాయై నమః అంటే హరిద్రము పసుపు కుంకుమలతో పూజించబడేటటువంటి గౌరీదేవికి నమస్కారము అని అర్థం. ఈ అర్థంలో మంత్రం చదివి కర్పూర హారతి ఇచ్చి గౌరీదేవి దగ్గర పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి గౌరీ పూజ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా గౌరీ పూజ చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి. ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యాయై నమః మంత్రజపం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.